ఛానల్ స్వీటీ మురారి. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఐఎమ్ ఫైన్, నేను కూడా బాగున్నాను. అండ్ ఈ రోజు నేను ఏం వీడియో చేస్తున్నానంటే, సో బాత్రూమ్ ని మనం ఎలా డీప్ క్లీన్ చేసుకోవాలి, బాత్రూమ్ ని మనం ఎలా ఫ్రెష్ గా ఉంచుకోవాలి, నేను ఈరోజు మీకు చూపిస్తాను. సో మనం డైలీ బేసిస్ లో మనం ఎక్కువగా స్పెండ్ చేసే రూమ్ ఏదన్నా ఉంది అని అంటే అదొకటే బాత్రూమ్. సో బాత్రూమ్ లో మనం గంటలు గంటలు స్నానం చేస్తాం, గంటలు గంటలు ఉంటాము, అండ్ ఫోన్ కూడా చూసుకుంటా ఉంటారు చాలా మంది. సో బాత్రూమ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు క్లీన్ ఎవ్రీ డే. సో మనం బాత్రూమ్ ని డైలీ కాకపోయినా ఎవ్రీడే మనం క్లీన్ చేయకపోయినా, సో మినిమం ఒకసారైనా, లేదంటే 2 days ఒకసారైనా, లేదంటే 2 to 3 days ఒకసారైనా కంపల్సరీ క్లీన్ చేసేసుకోవాలి. సో లేదంటే ఆ బ్యాక్టీరియా అంతా ఫామ్ అయిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది సో బాత్రూంలో. సో కంపల్సరీ రెగ్యులర్గా మనం బాత్రూమ్ని ఫ్రెష్గా ఉంచుకోవాలంటే రెగ్యులర్ బేసిస్లో క్లీన్ చేసుకుంటే ఇంకా బెస్ట్. అండ్ ఈరోజు మీకు నేను బాత్రూమ్ని ఎలా డీప్ క్లీన్ చేయాలో చూపిస్తాను. అండ్ బాత్రూమ్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీడియో చేస్తాను. అండ్ మా బాత్రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అండ్ బాత్రూమ్ చాలా చిన్నది. సో ఆ చిన్న దాంట్లోనే మేము ఎలా పెట్టుకున్నామో, ఎలా క్లీన్ చేసుకుంటున్నామో అండ్ చూపిస్తాను. అండ్ హియర్ యు గో బాత్రూమ్. అండ్ బాత్రూమ్ బయట బేసిన్ ఉంది. సో వాష్రూమ్లో మా స్పేస్ లేదు కాబట్టి సో మేము వాష్ బేసిన్ బయట పెట్టుకున్నాము. అండ్ మిర్రర్ కూడా ఇక్కడే ఉంది. అండ్ సమ్ బ్రషెస్ అవి. లాండ్రీ ఈజ్ హియర్. అండ్ దిస్ ఈజ్ అవర్ బాత్రూమ్. Small bathroom, fan light, adjuster fan and shower, and some shampoos, conditioners, वगैरह, and some brushes, washes, and some plants, so bucket and stool. So bathroom చూసేసారు కదా, చాలా छोटा bathroom. సో మా చిన్న చోట వాళ్ళ బాత్రూమ్ చూసారు కదా మీరు. సో నేను ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తానో, ఎలా మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్.
బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హాట్ వాటర్. బాత్రూమ్ క్లీనింగ్ ఎప్పుడు హాట్ వాటర్తోనే యూజ్ చేస్తే ఏమైనా హార్డ్ స్టెయిన్స్ ఉన్నా కూడా అవన్నీ పోతాయి. సో నేను ముందుగానే హార్పిక్ వేసి పెట్టాను. సో అది సోక్ అయిపోయింది. సోక్ అయిపోయాక నేను బాగా బ్రష్ చేశాను. అండ్ కొంచెం ఏదైనా షాంపూ అయినా లేదంటే ఏదైనా షవర్ జెల్ అయినా యూజ్ చేసి కూడా మనం క్లీన్ చేయొచ్చు. అండ్ ట్యాప్స్ కూడా చూసారు కదా ఎంత బ్లాక్గా అయిపోయాయి, మొత్తం రస్ట్ ఫామ్ అయ్యి. సో నేను అది కూడా క్లీన్ చేశాను. అండ్ నార్మల్గా మన ఇంట్లో డిష్ వాష్ ఉంటుంది, సో హ్యాండ్ వాష్ ఉంటుంది. సో ఏ లిక్విడ్ అయినా, సో డిష్ వాష్ లిక్విడ్ ప్లస్ కొంచెం స్లైట్గా వాటర్ యాడ్ చేసి మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకుంటే ట్యాప్స్ అన్ని న్యూగా ఇప్పుడే షోరూమ్ నుంచి తెచ్చినట్టుగా ఉంటాయి. సో నేను బాగా అన్ని క్లీన్ చేశాను. సో హాట్ వాటర్తోనే ఫస్ట్ మొత్తం వాల్స్ అన్ని రౌండ్గా నేను కవర్ చేసి పోసేసాను. సో దట్ హార్డ్ స్టెయిన్స్ ఏమైనా ఉన్నా బాగా అబ్జర్వ్ చేసేసుకొని స్టెయిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. చేసే ముందే క్లీన్ చేస్తాను. సో మొత్తం స్వెట్ అంతా అయిపోతుంది. సో హెడ్ బాత్ చేసే ముందే క్లీన్ చేసేసుకుంటాను. అండ్ ఇంకో 1 మంత్కో లేదంటే 15 డేస్కో 20 డేస్కో అట్లా చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ వన్స్ లేదంటే 4 డేస్కి ఒకసారి మనం వాష్రూమ్ క్లీన్ చేసేసుకోవాలి. లేదంటే హార్డ్ స్టెయిన్స్ అన్నీ అట్లాగే ఉండిపోయి ఇంకా అవి ఏం పోసినా పోవు, తర్వాత యాసిడ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో యాసిడ్ వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఐస్ దెబ్బతింటాయి. సో కాబట్టి మనం నార్మల్ లిక్విడ్స్ లేదంటే డిటర్జెంట్స్ వాటితో యూజ్ చేసి సింపుల్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో మనం వీక్లీ వన్స్ అయినా లేదంటే 4 డేస్కి ఒకసారి అయినా మనం క్లీన్ చేసేసుకోవాలి విత్ ఓన్లీ హాట్ వాటర్. అండ్ వాష్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఎవ్రీ కార్నర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎవ్రీ కార్నర్లో కూడా బ్యాక్టీరియా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం నీట్గా క్లీన్గా కార్నర్స్ చూసుకొని మనం డీప్ క్లీన్ చేయాలి. సో నేను ప్రతి కార్నర్ ఎవ్రీ కార్నర్ చూసి నేను డీప్ క్లీన్ చేస్తాను. మీరు కూడా అలాగే చేయండి. అండ్ నేను మీకు ఒకసారి ఫైనల్ లుక్ చూపిస్తాను ఎలా ఉందో. So taps, so everything is clear. చూసారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ నీట్. సో ఇప్పుడు నేను ప్లాంట్స్ని డెకరేట్ చేస్తాను. ఐ లవ్ ప్లాంట్స్, నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. సో నేను ప్లాంట్ని డెకరేట్ చేస్తాను. సో ఇక్కడ బ్లాక్ అయిపోయింది. సో అక్కడక్కడ స్పాట్స్ ఉన్నాయి. అండ్ ట్యాప్ కూడా చూడండి ఎలా అయిపోయిందో. సో ఇప్పుడు ఇది మనం క్లీన్ చేసుకుందాం సింపుల్గా. చూడండి ఎంత వైట్గా ఉందో. అండ్ చూడండి ఏం స్పాట్స్ కూడా లేవు. అండ్ చూడండి ట్యాప్ కూడా ఎంత నీట్గా ఉందో. అండ్ న్యూ లుక్ లాగా ఉంది చూడండి. చూసారా ఎలా క్లీన్ చేశానో. ఇంకో విషయం, ట్యాప్స్లో కూడా అప్పుడప్పుడు డస్ట్ ఫామ్ అయిపోయి వాటర్ ప్రెషర్ కూడా తగ్గిపోద్ది. సో మీరు అది కూడా క్లీన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా క్లీన్ చేయాలో. చూడండి చిన్న డస్ట్ ఉంది ఇందులో. సో ఈ డస్ట్ క్లీన్ చేసుకోవాలి.
మళ్ళీ దీన్ని ఫిక్స్ చేసేసుకోవడమే. బాత్రూమ్ క్లీన్ చేసేసాను. సో మీరు కూడా ఇలాగే క్లీన్ చేయండి. సో నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి. సో ఎప్పుడు క్లీన్గా నీట్గా సేమ్ అది మనం ఇంతకుముందు తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో సో అలాగే మెయింటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు నా ఛానల్కి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్. That's it for today guys. Bye bye. Love you all. Take care.